ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా గుడిబాట పట్టాడు. ఐపీఎల్ 2024 సీజన్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా వరుస ఓటములతో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న హార్దిక్ పాండ్యా ఈ కష్టాల నుంచి గట్టెక్కించాలని ఆ శివుణ్ణి వేడుకున్నాడు. శుక్రవారం గుజరాత్లోని సోమనాథ్ ఆలయంలో హార్దిక్ పాండ్యా ప్రత్యేక పూజలు నిర్వహించాడు. ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి హార్దిక్ పాండ్యా తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్నాడు. 5 టైటిళ్లు గెలిపించిన రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతలు ఇవ్వడాన్ని ఆ జట్టు సీనియర్ ఆటగాళ్లతో పాటు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ప్రతి మ్యాచ్లో హార్దిక్ పాండ్యాను ఎగతాళి చేస్తున్నారు. అతని ఓ విలన్లా చూస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. హార్దిక్ పాండ్యా చేసే ప్రతి పనిలో తప్పును వెతుకుతున్నారు. ఇది అతని కెప్టెన్సీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ అనవసర ఒత్తిడి కారణంగా మైదానంలో హార్దిక్ పాండ్యా స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాడు. మరోవైపు రోహిత్ శర్మ నుంచి కూడా అతనికి పూర్తి సహకారం లభించడం లేదని ప్రచారం జరుగుతోంది. రోహిత్ శర్మకు ఎంత దగ్గరవ్వాలని ప్రయత్నించినా అతను సహకరించడం లేదని, ముంబై ఇండియన్స్ జట్టు 2 గ్రూపులుగా విడిపోయిందనే కథనాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ అనవసర ఒత్తిడి నుంచి తనను గట్టెక్కించాలని, మానసిక ప్రశాంతతను కలుగజేయాలని హార్దిక్ పాండ్యా గుడిబాట పట్టినట్లు అతని సన్నిహితులు మీడియాకు పేర్కొన్నారు. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా పూజకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక హార్దిక్ పాండ్యా సారథ్యంలో ముంబై ఇండియన్స్ వరుసగా 3 మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. తమ తదుపరి మ్యాచ్ ను ఆదివారం వాంఖడే మైదానం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో ఆడనుంది. ఈ మ్యాచ్ కు సూర్యకుమార్ యాదవ్ అందుబాటులోకి వచ్చాడు. కనీసం ఈ మ్యాచ్లోనైనా గెలిచి ఖాతా తెరవాలని హార్దిక్ భావిస్తున్నాడు.